ఓకే. ఈరోజు ముందుగానే అనుకున్నట్లు క్రైమ్ ఫైల్స్ సిరీస్ థర్డ్ పార్ట్ స్టార్ట్ చేసేద్దాం. ముందుగానే మనం అనుకున్నట్టు అబ్బాయిలు, అమ్మాయిలు దానికి సెపరేట్ వీడియో చేసుకుందాం అనుకున్నాం కదా! ఫస్ట్ అమ్మాయిల గురించి మాట్లాడుకుందాం. రేపు అబ్బాయిల గురించి మాట్లాడుకుందాం. ఓకే. ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ మనం ఇప్పుడు అమ్మాయిల గురించి మాట్లాడుకుంటే స్టార్టింగ్ మనం గత వీడియోలో అంటే మన క్రైమ్ ఫైల్స్ అంటే అంటే వాళ్ళు ఏ విధంగా ప్రభావితం అవుతారనేది మాట్లాడుకున్నాం కదా! ఆ వీడియోలు కొంచెం చూడడానికి కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. ఇప్పుడు మనం ఏందంటే టాపిక్ అనమాట. గర్ల్స్‌ని అలాగ ట్రీట్ చేయటం, బాయ్స్‌ని అలాగ ట్రీట్ చేయటం. అంటే దీనికి మళ్ళీ క్రైమ్ ఫైల్స్‌కి సంబంధం ఏంటిదంటే, దాని టాపిక్‌లోకి వెళ్ళిపోదాం మనం. మెయిన్‌గా ఇప్పుడు అమ్మాయిల గురించి మాట్లాడుకుంటే ఏందంటే, ప్రతి ఇంట్లో ఉండే ప్రాబ్లమే అమ్మాయిలంటే ప్రతి ఒక్కళ్ళకి ఏదంటే చూసినవా బయటికి వెళ్ళకూడదు, ఏడికి తీసుకెళ్ళకూడదు అని ఒక చిన్న అపోహ అందరికీ ఉండేదనమాట. ఇంక మెయిన్‌గా ఒక వయసొచ్చిన ఇప్పుడు చిన్న పిల్లలప్పుడైతే నార్మల్ క్యాజువల్‌గా తీసుకెళ్తుంటారు. తెలుసు కదా మనకి మేజర్ ఫంక్షన్స్ అవ్వగానే వాళ్ళకి ఎక్కువ వాళ్ళకి అంటారు చూసినావా పల్లెటూర్లలో ఇప్పుడు చానా ఊరికంటే సిటీలలో అంత ప్రభావం లేదు. చానా వరకు మారిపోయింది. పల్లెటూర్లలోకొచ్చేలకి ఇది చానా అంటే చానా వ్యతిరేకత ఉంటదనమాట. పిల్లల్ని బయటికి తీసుకెళ్ళకపోవడం గానీ, ఇంట్లోనే ఉంచడం గానీ, దానివల్లే మనకిప్పుడు మనం అనుకుండే టాపిక్‌కి రిలేటివ్ అయ్యి చానా సబ్జెక్ట్ ఉంటది. దాని గురించి మాట్లాడుకుందాం. మెయిన్ ఇప్పుడు మనం టాపిక్‌లోకెళ్ళిపోతే ఏందంటే, ఇప్పుడు అమ్మాయిలు ఇప్పుడు చెప్పినా కదా! ఒక వయసుకి రాగానే ఏందంటే, తల్లిదండ్రులు ఫంక్షన్‌లకి తీసుకెళ్ళడం గానీ, పెళ్ళిళ్ళకి తీసుకెళ్ళడం గానీ, ఎక్కడన్నా బయటికి తీసుకుపోవడం గానీ చేయరనమాట. ఎందుకంటే, పిల్ల వయసుకొచ్చింది బయటికి తీసుకెళ్ళకూడదని ఇంట్లోనే ఉంచాలని చెప్పి ఇప్పుడు ఎవరి పనిలో వాళ్ళు బిజీ అయిపోతుంటారబ్బా! ఇప్పుడు సపోజ్ అమ్మా నాన్నలున్నారనుకో, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటుంటారు. సపోజ్ ఏదైనా ఫంక్షన్‌కెళ్ళాలనుకో, ఈళ్ళెళ్ళిపోతారు. ఇంటికాడ ఇప్పుడు పిల్లలున్నా గూడా ఇప్పుడు అన్నదమ్ములు ఎవరున్నా గూడా వాళ్ళ పనులకు వాళ్ళు వెళ్ళిపోతుంటారు. ఇంట్లో ఒంటరిగా ఇప్పుడు సపోజ్ ఒక అమ్మాయి ఉందనుకో, ఒంటరిగా ఆడపిల్లే ఉంటది. ఇప్పుడు ఒక ఆడపిల్ల ఉందనుకో, ఒకళ్ళు గాని సపోజ్ ఇద్దరు గాని ఉన్నారనుకో, ఈళ్ళు ఇంట్లో ఒక్కళ్ళే ఉంటారనమాట. ఈళ్ళు ఆలోచించేదేందంటే మనం తీసుకెళితే ఇప్పుడు మనతో వస్తే ప్రాబ్లమ్ పెద్దగా ఏముండదు. ఈళ్ళు అనుకోవడం ఏందంటే వయసుకొచ్చిన పిల్లల్ని బయట తిప్పడం ఎందుకని ఒక చిన్న అపోహ అనేది ఉంటది చూసినవా? దానివల్ల ఏందంటే ఈ ఆడపిల్లల్ని తీసుకెళ్ళడం చాలా వరకు అంటారు పల్లెటూర్లలో అది ఒక భారంగా భావిస్తుంటారు. మనకు తెలియని సబ్జెక్ట్ ఏందంటే చెప్పినా కదా! ఇంట్లో ఈళ్ళు అచ్చం ఒక్కళ్ళు ఉండడం వల్ల చానా అంటే ఇప్పుడు చ మనకి ఇప్పుడు న్యూస్‌లలో చానా విన్నాం. చిన్న పిల్లల మీద ఇప్పుడు 13, 14 ఏళ్ల అమ్మాయిల మీద ఇప్పుడు ముసలోళ్ళు అట్లా చేస్తారు, ఇట్లా చేస్తారు. మనం టాపిక్ ఇప్పుడు ఈ వయసొచ్చేలకి మనం వాళ్ళతో చాలా జాగ్రత్తగుండాల పిల్లలతోటి. మన ఆడపిల్లలతోటి మనం ఏందంటే, వాళ్ళకి మంచేది, చెడేది మనం చెప్పుకోవాలి. చెప్పుకోగలిగినప్పుడే వాళ్ళకి ఇది అర్థమైతుంటది. మనం చెప్పినా గదా! చానా అంటే చానా వరకు పల్లెటూర్లలోనే ఇది ఎక్కువ జరుగుతుంది. ఎందుకంటే నేను పల్లెటూరులోనే ఉంటున్నా కాబట్టి నాకు తెలుసు. ఇప్పటికి మేబీ కొన్ని ఊర్లలో ఇప్పుడు మాకు చానా వరకు మనకు తెలిసినోళ్ళలో గాని ప్రతి ఒక్కళ్ళు అనుకుండేది ఇదే వయసుకొచ్చిన ఆడపిల్లని బయటికి తీసుకెళ్ళకూడదని ఒక అపోహ ఇంట్లోనే ఉంచడం వల్ల ఇప్పుడేందంటే చుట్టుపక్కలోళ్ళు ఉంటారు చూసినావా? వరస అయినోళ్ళు గాని, మామలు గాని సపోజ్ ఇట్లా సంథింగ్ ఎవడో ఒకడు ఉంటాడు గదా! వాళ్ళున్నప్పుడు ఏందంటే ఎవరు లేనప్పుడు ఈళ్ళు ఇంటికి దానికోసమని, దీనికోసం వచ్చినట్టొచ్చి పిల్లల్ని మాయ మాటలు మాట్లాడడం గానీ, ఏదో మనం వింటున్నాం గదా! ఇయన్నీ చెప్పుకోవడం ఎందుకు న్యూస్‌లో చానా టీవీలలో, న్యూస్‌లలో, సినిమాల్లో గూడా మనం చానా చూసే ఉంటాం. చిన్న పిల్లల్ని ఏ రకంగా ఎట్లా వీళ్ళు మభ్యపెట్టేది, ఎట్లా వీళ్ళు మోసాలు చేసేదనేది. నేను చెప్పే టాపిక్ ఏందంటే ఆడపిల్లల్ని మనతోటే ఉంచుకోవాలబ్బా! ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నా గదా! పల్లెటూర్లలో నేను సిటీలలో చానా వరకు మారిపోయింది. చానా వరకంటే సిటీలలో 99% బానే ఉన్నది. ఎందుకంటే పల్లెటూర్ల గురించే నేను ఎక్కువ చెప్తున్నా. మళ్ళీ చెప్తున్నా పల్లెటూర్ల గురించి. ఎందుకంటే మా ఊర్లో అట్లేదు ఇట్లేదంటే నేను దానికి ఏం చేయను. పల్లెటూర్లలో అయితే కూడా నాకు తెలుసు. ఎందుకంటే నేను ఇప్పుడు ప్రతి ఊరికి మనం చుట్టుపక్కల మేముండే ఊర్లన్నీ పల్లెటూర్లే గదా! పెళ్ళిళ్ళకి పోయినప్పుడు మనం చూస్తూనే ఉన్నాం గదా! నేను దాన్ని బేస్ చేసుకొని చెప్తున్నా. ఎందుకంటే మన ఆడపిల్లల వరకు ఎవరైతే ఒక వయసుకొచ్చినా గూడా, మనం వాళ్ళకొక అవగాహన అనేది కల్పించాలి. ఇంకొకటి వాళ్ళని మనతో ఎంత వీలైతే అంతవరకు మనతో ఉంచుకోవాలి. తల్లి గాని మెయిన్‌గా తల్లిదండ్రులు గాని, తల్లికి మదర్‌కి చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటది దీంట్లో. ఏందంటే మన పిల్లలు ఒక వయసుకొచ్చినప్పుడు, మనం ఎక్కడికెళ్ళి ఫంక్షన్‌కి తీసుకెళ్తే తప్పేముంది. ఇప్పుడు సపోజ్ ఏడికెళ్ళి నాకు ఇప్పుడు పిల్లలున్నారు వాళ్ళ పనులకు గాని, ఇప్పుడు పల్లెటూర్లలో అంటే పెద్దగా ఏముండవు. పొలం పనులు, బర్రెలుంటాయి. వాటికి బర్రెలకు గడ్డి తెచ్చుకోవాలా, బర్రెలకు పోవాలా. చాలా వరకు నార్మల్‌గా ఇప్పుడు పొద్దున్నే ఇప్పుడు ఫంక్షన్‌ల, పెళ్ళిళ్ళు గాని మధ్యాహ్నం ఉంటది. ప్రతి పల్లెటూర్లలో ఏందంటే పిల్లలు స్కూల్‌కెళ్ళి వచ్చినాక ఏందంటే ఇప్పుడు గడ్డి సాయంత్రం తెచ్చుకునేది ఈ టైప్ ఆఫ్ ఉంటదనమాట. ఈళ్ళేం చేస్తుంటారు ఇప్పుడు తల్లిదండ్రులు మధ్యాహ్నం నుంచి పెళ్ళిళ్ళకెళ్ళిపోతుంటారు. పొద్దున్నే బర్రెలకెళ్ళి చూసుకొనొచ్చి ఇంటికాడ కట్టేసి మధ్యాహ్నం నుంచి ఇప్పుడు మగ పిల్లలు ఎవరైనా పోయి రాగానే గడ్డి తీసుకురా, గడ్డి ఇవ్వమంటూ వీళ్ళు పోవడం, వీళ్ళ పని ఇంటికాడ ఆడపిల్ల నీ పని చేసుకో అని చెప్పి వెళ్ళిపోతుంటారు. ఇంగడొక్క ఇప్పుడు ఆడపిల్లలు ఉన్నందువల్ల ఏందంటే ఎవడో ఒకడు గాలి నాయలు ఉంటాడు కదా! వాడొచ్చి ఇంగ నేను దానికి మొత్తంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా వరకు మీరు
చాలా సినిమాల్లో చూసే ఉంటారు, న్యూస్లో కూడా విని ఉంటారు. ఇదే జరుగుతుంది, ఇలాగే జరుగుద్ది. క్రైమ్ ఫైల్స్ అంటే ఇదే క్రైమ్ అంటే. ఇంతకంటే దారుణమైన క్రైమ్ ఏముండదు. ఒక చిన్నపిల్లని ఒకడు అత్యాచారం చేయడం, ఒక చిన్నపిల్లని మాయమాటలు చెప్పి మోసం చేయడం, ఇంతకంటే గొప్పగా ఇంకా ఏమి ఎవడేం చేయలేడు. ఇదే చాలా వరకు మనకి దారుణమైన పరిస్థితి. నేను అదే అంటున్నా, వీలైనంత వరకు ఆడపిల్ల పెద్ద వయసు 13, 14 సంవత్సరాలు కాదు, ఎంత వయసు వచ్చినా ఇంట్లో ఒక్కళ్ళు ఉంచకపోవడం నాకు తెలిసినంత వరకు బెటర్ అంటున్నాను నేను. ఇప్పుడు ఈ జనరేషన్‌లో అసలు ఆడపిల్లలు అనే వాళ్ళని ఒక్కళ్ళు మనం వాళ్ళకి ఒక అవగాహన కల్పించాలి. ఇది మంచి, ఇది చెడు, ఇలా ఉండాలని చెప్పి నలుగురిలో వాళ్ళకి మెదిలితేనే కదా వాళ్ళకి తెలిసేది. ఏది మంచి, ఏది చెడు అని. ఇప్పుడు మనుషులతో ఎట్లా ఉండాలా, మామ అంటే ఇలా ఉండాలి, అన్న అంటే ఇలా ఉండాలి, బావ అంటే ఇలా ఉండాలి, తమ్ముడు అంటే ఇలా ఉండాలని వాళ్ళకి ఆటోమేటిక్‌గా మన ఇంట్లో ఉంటేనే తెలిసేది కాదు. మనుషులతో ఎలా మాట్లాడే విధానం కూడా వాళ్ళకి అర్థమైద్దనమాట. ఈల్ ఈ వీళ్ళతో ఇంతవరకే లిమిట్ వర్షను అంటే ఇంతకంటే ఎక్కువ ఉండకూడదన్న ఒక భావన కూడా వాళ్ళకి కలుగుద్ది. నలుగురితో అంటారు కదా! నలుగురిలో ఉన్నప్పుడే కదా మనకి రేపు మనకు ఒక వయసు వచ్చినా కూడా ఎలా మాట్లాడాలా, ఎవరితో ఎలా ఉండాలా, మంచి పద్ధతులు అనేది కూడా తెలుస్తుంటది. ఇది చాలా వరకు మనకి నా ఊర్లలో జరిగేది చాలా అంటున్నా కదా! మనకి వాళ్ళ క ఇట్లా చూడు సడన్‌గా ఈళ్ళు చదువుకోవడానికి బయటికి పోయినప్పుడు వీళ్ళు ఇంట్లోనే ఉంచి ఎక్కడికి తీసుకెళ్ళకుండా సడన్‌గా వీళ్ళు చదువుకోనికి పోయినా కూడా ఏందంటే ఎవరన్నా భయపెడితే ఇలా కొంచెం భయపడే స్వభావం గానీ, ఎవరన్నా ఇదన్నా కూడా ఇలా కొంచెం మెచ్యూరిటీ లెవెల్స్ కూడా కొంచెం డౌన్ ఉండడం గానీ, నేననేది అందరిని అంటలే. తల్లిదండ్రులు ఇలా చేసే పిల్లల గురించే మాట్లాడుతున్నా. ఆడపిల్లలంటే నేను చెప్తున్నా కదా! వాళ్ళకొక ధైర్యం ఇవ్వాలి చెప్తున్నా. ఒక మెచ్యూరిటీ ఇవ్వాలి. ఇది మంచి, ఇది చెడు అని చెప్పి మనం 'భగవంత్ కేసరి' సినిమాలో కూడా 'భగవంత్ కేసరి' సినిమా ఉంది కదా! బాలకృష్ణ గారిది. దాంట్లో కూడా మంచి డైలాగ్ ఉంటది. ప్రతి ఒక్కళ్ళది చాలా ఫేమస్. అలాగే నేను అంటున్నా ప్రతి ఒక్కరు ఒక మెచ్యూరిటీ అనేది ఒక ఆడపిల్లకి మనం ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళకి మంచి చెడు ఏది తెలియనంత వరకు ఇలాంటి పుట్టగొడుగులు ప్రతి వీడియోలో చెప్పినట్టే పుట్టగొడుగులు ఇది ఏదో ఒక రూపంలో పుట్టుకొస్తూనే ఉంటాయి. ఏదో ఒకలాగా మనం ఎంత తరిమేసినా మళ్ళీ వస్తూనే ఉంటాయి. మనం ఎంత మంచి నేలగడ్డలున్నా పీతి పురుగులు అనేది వస్తూనే ఉంటది. పాత సామెత. దానికి ఇంకా కంక్లూజన్ ఏం అవసరం లేదు, మామూలుగా చెప్తున్నా. నేను ప్రతి ఒక్కళ్ళకి చెప్పేదేందంటే ఇది చాలా సింపుల్ వర్డ్ అనమాట. నువ్వు ప్రతి ఆడపిల్లకి ఇప్పుడు మదర్ అనే కీవర్డ్ ఉంటది చూసినావా? వాళ్ళకొక అవగాహన అనేది కల్పించాలి. మంచేది, చెడేది మనం చెప్పాలి. ఇప్పుడు జనరేషన్‌లో చెప్పుకుంటే మంచిది. ఎందుకంటే ఇదివరకేందంటే ప్రతి ఇంటికి అమ్మమ్మ, నాన్న, అమ్మమ్మ, నాయనమ్మ, తాతయ్య ఈళ్ళందరూ ఉంటారు. ఇప్పుడు ఇళ్ళలో ఉన్నంత వరకు ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్ లేదు. ఇదివరకేందంటే పెళ్ళిళ్ళు తొందరగా అయిపోయాయనమాట. నాకు తెలిసినంత వరకు నేను చిన్నగున్నప్పుడు నేను చెప్తున్నా కదా! మేబీ ఒక 20 సంవత్సరాల క్రితం మనిషికి 18, 17 సంవత్సరాలకు పెళ్ళిళ్ళయ్యాయి. అమ్మమ్మలు, తాతమ్మలు అమ్మమ్మలు, నాయనమ్మలు, తాతలు ఇలా ఉండేటోళ్ళనమాట. ఎందుకంటే చిన్న వయసులో పెళ్ళిళ్ళు అవ్వటం వల్ల వాళ్ళ ఫాదర్స్, గ్రాండ్ ఫాదర్స్, గ్రాండ్ మదర్స్ అందరిని చూస్తుండేవాళ్ళం మనం. ఇప్పుడేందంటే జనరేషన్ మారిపోయింది. 30 సంవత్సరాలు అయినా కూడా పెళ్ళిళ్ళు కాకపోవడం. దానివల్ల ఏందంటే ఇప్పుడు మనం తాతలు, ముత్తాతలు చూసుకునేంత ఓపిక మనకు ఉండట్లేదు. మనం ఒక వయసొచ్చేలకి ప్రతి ఇంట్లో తాతలు, ముత్తాతలు చనిపోతుర్రు. ఇంట్లో ఏందంటే పెద్ద దిక్కు లేకపోవడం వల్ల ఇలాంటివి చాలా వరకు జరగడానికి ఆస్కారం ఉంటుందనమాట. దానికి ఎగ్జాంపుల్ ఏందంటే ఇప్పుడు కాలం మారుతుందో కాదు, నేను చెప్తున్నా కదా! జనరేషన్ ఇప్పుడు ఒకటి ఎలా ఉంటది. కాకపోతే మనం మారుతున్నాం. మన పెళ్ళిళ్ళు చేసుకునే వయసు మనకు మారిపోయింది. మనం చెప్పినా కదా! మన వయసు ఎక్స్‌పైరబుల్ అయ్యే కొద్దీ ఏందంటే మన తరాలు మనం తక్కువైపోతుందనమాట. మనం చూసే ఇప్పుడు ఒకప్పుడు 18 సంవత్సరాలకి, 20 సంవత్సరాలకు పెళ్ళిళ్ళు చేసుకున్నారు. ఇప్పుడు 30 సంవత్సరాలకు పెళ్ళిళ్ళు చేసుకోవడం వల్ల ఏందంటే మన గ్రాండ్ ఫాదర్స్‌ని చూడలేకపోతున్నాం మనం. దానివల్ల ఏందంటే మనకి ఇప్పుడు ఫ్యామిలీకి విలువల్లో ఇప్పుడు వాళ్ళు ఉండరు, మనకు నేర్పిస్తుంటే ఉంటుంటారనమాట. అమ్మా, నాన్న ఎక్కడికైనా పెళ్ళిళ్ళకెళ్ళిపోయిన మన గ్రాండ్ ఫాదర్స్‌తో మనం ఉంటాం. వాళ్ళు మనల్ని బాగా చూసుకుంటారు. ఇప్పుడేందంటే మనం ఒక వయసొచ్చి రాగానే మన చిన్నగున్నప్పుడు ఉంటారు. మనకు ఒక వయసొచ్చాక వాళ్ళు చచ్చిపోతారు. ఎందుకంటే వయసు ఎక్స్‌పైర్ అయిపోతుంది కదా! అలాగే నేను అంటున్నా, ఇప్పుడు ఈళ్ళు లేకుండా మనం కూడా అంటున్నా కదా! మనం మారిపోయినప్పుడు మన అలవాట్లు కూడా మనమే మార్చుకోవాలా. ఒకప్పుడు నన్ను మా అమ్మ నాన్న తీసుకెళ్ళేది మా తాత కాడ, మా అమ్మమ్మ కాడ, మా నాయనమ్మ కాడ నన్ను వదిలేసిందన్నప్పుడు నువ్వు పిల్లల్ని వదిలేయడానికి ఇంటికాడ ఎవరు లేరు కాబట్టి ఇప్పుడు నువ్వు అంటున్నా కదా! నువ్వే మారిపోవాలా. మారిపోయి పిల్లలని నీతో తీసుకెళ్ళటంలో తప్పేం లేదు. ఇది ఓన్లీ గర్ల్స్ గురించి టాపిక్, బాయ్స్ గురించి నేను సెపరేట్‌గా ఒక వీడియో చేస్తా. దాంట్లో వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. అమ్మాయిల గురించి మాట్లాడుకుంటే నేను చెప్తుందేందంటే పాత రోజులు పోయినియి. చెప్పినా కదా! అప్పుడు పెళ్ళిళ్ళు చేసుకునే రోజులు గానీ, మస్తున్న రోజులు గానీ, అప్పుడు మనం ఎంత తొందరగా అయితే పెళ్ళిళ్ళు చేసుకుంటామో, అంత మన గ్రాండ్ ఫాదర్స్‌ని కూడా మనం చూడగలిగినాం. ఎందుకు చెప్పినా కదా! మనం తొందరగా పెళ్ళిళ్ళు చేసుకోవడం వల్ల ఏందంటే, సంతానం తొందరగా కలగడం వల్ల మన గ్రాండ్ ఫాదర్స్ మనం చూడగలం. ఏందంటే లేట్‌గా పెళ్ళిళ్ళు అయితున్నందువల్ల పల్లెటూర్లలో కూడా ఇప్పుడు తొందరగా ఏమి అయితలేవు. లేట్‌గా పెళ్ళిళ్ళు అయితున్నందువల్ల మన గ్రాండ్ ఫాదర్స్ మనకు ఒక అవగాహన రాగానే చనిపోతారు. దానివల్ల ఏందంటే, ఫ్యామిలీలో విలువలకి చోటు లేకుండా పోతుంది. ఇప్పుడు పెళ్ళిళ్ళకి వీళ్ళు ఎక్కడికన్నా పోగానే చెప్పిన చుట్టుపక్కనోళ్ళు ఉంటారు కదా! తోడేళ్ళు నక్కల్లాగా నక్కి ముక్కి ఉండి ఇప్పుడు అవకాశానికి ఎదురు చూసే అలాంటి వాళ్ళ గురించే నేను చెప్తున్నాననమాట. ఇప్పుడు మనం మన కట్టుబాట్లు మనమే మార్చుకున్నప్పుడు మన అలవాట్లు కూడా మనమే మార్చుకోవాలా.
చెప్పినట్టు ఇప్పుడు ఇంటికాడ ఎవరు లేనప్పుడు ఆడపిల్ల ఒక్కతున్నప్పుడు డెఫినెట్గా మనం పెళ్ళిళ్ళకి వెళ్ళినా ఫంక్షన్కి వెళ్ళినా తీసుకెళ్తే మంచిది. వాళ్ళకు ఒక అవగాహన వస్తుంది. ఫంక్షన్ అంటే ఇలా ఉంటుంది, ఇలా చేయొచ్చు, ఇప్పుడు నలుగురిలో ఇలా కలిసి ఉండొచ్చు అని వాళ్ళకు ఒక మెచ్యూరిటీ ఉంటుంది. ఇప్పుడు నలుగురిలో ఇలా ఉండాలి, మనకేదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా వాళ్ళతో షేర్ చేసుకున్నా కూడా ఎందుకంటే చాలా బెటర్, వాళ్ళకి అర్థమైపోయింది అనమాట. ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఇలా స్టెప్ తీసుకోవాలా, ఇలా ఉండాలా, ఇలా చేయాలని చెప్పి ప్రతీదీ ఇంకా ఆడపిల్లక మనం వాళ్ళకి ఒక అంటారు చూసిన ఒక స్టెప్ ముందుకేసి మనం వాళ్ళకి చెప్పినామనుకో, వాళ్ళు ప్రతి ఇంట్లో అంటారు కదా, మన పాత కూడా ఒక సామెత ఉంది, ఇంటికి దీపం వెళ్ళాలని చెప్పి. ఒక్క ఆడపిల్ల చదువుకుంటే ఇల్లంతా చదువుకున్నట్టని మనకు చిన్నప్పుడు నా చిన్నప్పుడు పుస్తకాల్లో నేను చాలా చదివిన. అదే అంటున్నా కదా, ప్రతి ఒక్కరికి ఆడపిల్లకి ఎంత అవగాహన అవుతుంటే ఇంటిని చక్కగా చూసుకోవాలని ఆడపిల్ల, ఇంటిని నాశనం చేయాలని ఆడపిల్ల. మనం అలాంటి ఆడపిల్ల మనం ఏమంటున్నాం ఆడపిల్ల అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు పల్లెటూర్లలో చాలా వరకు అంటే తీసి పడేసినట్టు ఒకప్పుడు నడిచింది, నేను చెప్తున్నా, ఒకప్పుడు నడిచిందంటే దానికి ఏంది చెప్పినా కదా. ఒకప్పుడు అమ్మ నాన్నలో తాతయ్యలు, అమ్మమ్మ నానమ్మలు తాతయ్యలు వీళ్ళు ఉన్నందు వల్ల ఏంటంటే ఒక ఉమ్మడి ఫ్యామిలీ ఉండేది. ఇప్పుడు చెప్తున్నా కదా, మనం పెళ్ళిళ్ళు లేట్‌గా చేసుకోవడం వల్ల వాళ్ళు తొందరగా చనిపోవడం గానీ, మనం ఒక వయసు వచ్చాక ఎవరు లేకపోవడం గానీ, ఇట్లా ఒంటరిగా ఉండడం గానీ, చాలా వరకు నేను ఈ వీడియోలో చెప్పడం ఏందంటే, ప్రతి ఒక్కరికి చెప్పిన క్రైమ్ ఫైల్స్ 3 సిరీస్‌లో ప్రతి ఒక్కరికి నేను చెప్పేదేంటంటే, ఆడపిల్లని గానీ, ఎవ్వరన్నా గానీ ఇంట్లో ఒంటరిగా ఉంచకూడదు. నేను చెప్తున్నా, చుట్టుపక్కల ఇల్లంటే ఎవడో ఒకడు దానికోసం దీనికోసం వస్తుంటారు కదా, దాన్ని బేస్ చేసుకొని చెప్తున్నా. ప్రతి ఒక్కటి ఏందంటే ఒక్కళ్ళని ఎప్పుడు ఒంటరిగా వదిలేయకూడదు. అది చాలా డేంజర్ అనమాట చెప్తున్నా. వాళ్ళకు ఒక అవగాహన లేనప్పుడు నేనేం అంటున్నానంటే, ఒక అవగాహన కలిపి ఇప్పుడు నేను నార్మల్ స్టేజ్‌లో చెప్తున్నా, నేను టీనేజర్స్ గురించి చెప్తున్నా. టీనేజర్స్ అంటే తెలుసు కదా ప్రతి ఒక్కరికి, మన స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడుకుంటే కౌమార దశ అంటారు కదా. దాని గురించి మాట్లాడుకున్నప్పుడు మనం ఏందంటే, దాని గురించి కొంచెం క్లారిటీగా ఉండాలి. ఆ ఏజ్ అనేది మనకి ఎంత అట్రాక్టివ్‌గా ఉంటుందో, మనం ఆ ఏజ్ నుంచి వచ్చినాం కాబట్టి దాని గురించి నేను పర్టిక్యులర్‌గా చెప్తున్నాను. తర్వాత అనేది వాళ్ళకి ఒక అవగాహన ఉంటుంది. మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్‌గా వాళ్ళ మెచ్యూరిటీ వాళ్ళకి వస్తది. కౌమార దశలో ఏందంటే, మనం మన లైఫ్‌ని మనం ఎలా మనం దాటొచ్చినామో మనకది తెలుసు కాబట్టి దాన్ని మనం వాళ్ళకి ఆ సిట్యుయేషన్ ఫేస్ చేసే డేర్ మనం ఇవ్వాలి. అలాగే సెపరేట్‌గా వదిలేసి మనం చెప్పినా కదా, అది ఎంత అట్రాక్టివ్ అయిన ఏజ్ ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రతి ఒక్కరు నేనేందంటున్నా అంటే, ఇప్పుడు దీనికి క్రైమ్ ఫైల్స్‌కి లింక్ ఏందంటే అదే చెప్తున్నా కదా. ప్రతి ఒక్కటి ఇప్పుడు వాళ్ళకి ఒక అవగాహన లేనంత వరకు, ఇప్పుడు వాళ్ళు సెపరేట్‌గా వాళ్ళని నువ్వు ఆడపిల్ల నువ్వు ఇదే చేయాలి, ఇక్కడే ఉండాలని ఒక మూలన ఉంచినంత వరకు, సడన్‌గా ఒక ఊరికి తీసుకెళ్ళినా, వాళ్ళు సడన్‌గా ఒక హాస్టల్‌లో చదువుకోనికి పంపించినా, వాళ్ళకి ఒక మెచ్యూరిటీ లెవెల్స్ గానీ, వాళ్ళు ప్రతిదానికి భయపడడం గానీ, ఆడపిల్లంటే ఇలాగే ఉండాలనడం గానీ, వాళ్ళకి కొంచెం లెవెల్ అంటారు చూసినావా వాళ్ళ పరిమితిలోనే అంటే చూడు గిరిగీసి దాంట్లో ఒక బాల్ పెట్టినట్టే ఉంటది వాళ్ళ జీవితం వాళ్ళు. అలా గాదు, ప్రతి మనిషికి ఒక లెవెల్ ఉంటది. ప్రతి ఒక్కరి టాలెంట్ వాళ్ళకుంటది. ప్రతి మనిషికి సాధించాలన్న ఆలోచన, సాధించాలన్న పట్టుదల ఉంటది. ఎవరి టాలెంట్ వాళ్ళదే, ఎవరి డ్రీమ్ వాళ్ళదే. ఎందుకంటే నేను ఈ వీడియోలో చెప్పడం ఏందంటే, ప్రతి ఒక్క ఆడపిల్లకేందంటే ఒక వాల్యూ ఇవ్వండి అని నేను అంటున్నా. ఇప్పుడు చెప్తున్నా కదా, టీనేజ్‌లో ఇంకా మరీ వాళ్ళకి ఒక అవగాహన ఇవ్వాలి. ఇప్పుడు చిన్న పిల్లలకు గాని 'భగవంత్ కేసరి' మళ్ళీ గుర్తు చేస్తున్నా. 'భగవంతుడి కేసరి' సినిమాలో ఒక డైలాగ్ ఉంటది. చానా ఫేమస్, అది అందరికి తెలిసే ఉంటది. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అని. అది ఒకసారి ఎళ్లి చూడండి. ప్రతి ఆడపిల్లకి మనం అది నేర్పించుకోవాలా. మనం చెప్పాలా ఇది అని చెప్పి. ఎందుకంటే కాలం మారే కొద్దీ మనుషులు మారుతారు కాదు, మనం మారుతున్నాం. మన చుట్టుపక్కల మనుషులే మారిపోతారు. కాలం ఇప్పటికి అలాగే ఉంటది. అట్లనే ఉంటది. మనం చేసే పనుల వల్ల గానీ, మన అలవాట్ల వల్ల గానీ, ఇది వెదర్ చేంజ్ అయితుంది అంతే. కానీ కాలం ఏం మారదో అది అక్కడే ఉంటది. నేను మన టాపిక్‌లోకి వెళ్ళిపోతే చెప్పినా కదా, అమ్మాయిలకి ఇప్పుడు క్రైమ్ పెళ్లికి సంబంధం ఏంటి అంటే, వాళ్ళని మనం మంచిగా చూసుకోకపోతే మళ్ళీ ఇప్పుడు చెప్పినా కదా, ఇందాక చెప్పినట్టు అంతకంటే దారుణాలు ఏముండవు. వాళ్ళకొక అవగాహన కల్పించాలా. దేనికి భయపడకూడదు వాళ్ళు. భయపడే స్వభావం మనం ఇవ్వకూడదు ఆళ్ళకి. నువ్వు అమ్మాయివి కాదా కాదు, నువ్వు అమ్మాయివి, నీకు తక్కువేమి కాదు, నువ్వు కూడా ఈ పక్క వాళ్ళకంటే తక్కువేమి కాదని ఇంకా ధైర్యం చెప్పాలా నువ్వు. ఆడికి పోకూడదు, నువ్వు అది చేయకూడదు, నువ్వు ఇది చేయకూడదు అని చెప్పి ప్రతీది రుద్ది పెంచకూడదు. నేను చెప్పడం ఏంటంటే, ప్రతి ఒక్కరికి అనగదొక్కడం అని అంటారు చూసినావా, ఆ టైపు చానా ఉంటాయి. నువ్వు అది ఇది అని చెప్పి నేను వాటి గురించి అట్లా పర్టిక్యులర్‌గా ఒక టైప్ ఆఫ్ ఏజ్ గురించి నేను చెప్తున్నా. ప్రతి ఒక్కళ్ళకి ఇప్పుడు క్రైమ్ పల్స్ అంటే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళ అమ్మాయిల మీద ఇప్పుడు అఘాయిత్యాలు గాని జరుగుతున్నాయి కదా, వాటికి ఈళ్ళకి ఒక అవగాహన అనేది ఉంది. నలుగురిలో ఉండడానికి ఇప్పుడు నేను చెప్పినా కదా, ఇంటికాడ మూలన ఒక ఉన్నదనుకో వాళ్ళకి ఇప్పుడు మనుషులు ఎలా మెదిలేదో తెలీదు. నలుగురిలో ఉండడం కంటే మంచిగుండే వ్యక్తి ఇలా ఉంటాడు అంటే, మనతో బ్యాడ్‌గా ప్రవర్తించే వ్యక్తి ఇలా ఉంటాడో, మనతో బాగుండాలనుకునే వ్యక్తి ఇలా ఉంటాడో, అంటే వాళ్ళ ప్రవర్తన బట్టి వాళ్ళు ఒక అవగాహన వాళ్ళకొస్తదనమాట. అలా చూడగానే ఈ వ్యక్తి నుంచి మనం దూరంగా ఉండాలని చెప్పి మెచ్యూరిటీ కూడా వాళ్ళకి మనం కల్పించాలా. ఎందుకంటే తల్లిదండ్రులు మనమే కల్పించకపోతే వాళ్ళకేడ తెలుస్తది చెప్పు. చెప్పినా కదా, టీనేజ్ అంటే
ప్రతి ఒక్కరికి తెలిసింది. ఇది ఎంత అట్రాక్టివ్ ఏజ్ అంటే దీంట్లోనే మనం వాళ్ళ తోడుగా ఉండకపోయినాం అనుకో వదిలిదెంగి ఇంకో ఆడపిల్ల అంటే ఏడ ఉండాలి, ఏడికి పోకూడదని చెప్పి మనం పెళ్ళిళ్ళకి గిళ్ళిళ్ళకి పోయి ఇంట్లో ఒక్కళ్ళు ఉంచినాం అనుకో ఇంక చెప్పిన క్రైమ్ ఫైల్స్ అనే కాదు ఏదైనా జరుగుతూనే ఉంటుంది. సో, నేను చెప్పడం ఏందంటే ఆడపిల్లలు కాదు ఫేమస్ డైలాగు ఆడపిల్లలంటే ఆడపిల్లని కాదు. ప్రతి ఒక్కళ్ళకి ఒక వాల్యూ ఉంటదబ్బా! ఆడపిల్లని, మగ పిల్లోడని కాదు. ఎవడికి సంబంధించింది వాళ్ళు సాధిస్తూనే ఉంటారు. గోల్డ్ మెడల్స్ గానీ, ఏదన్నా గానీ మన ఒలింపిక్స్‌లో గానీ ప్రతి ఒక్కళ్ళకి ఎవరి అర్హత వాళ్ళకి. ఎందుకంటే ఒకళ్ళు తక్కువ కాదు, ఒకళ్ళు ఎక్కువ కాదు. భూమి మీద సీమకి బతికే హక్కు ఉంటది. ఏనుగుకు బతికే హక్కు కూడా ఉంటది. అలాగని చెప్పి సీమది చిన్న బతుకు, ఏనుగు పెద్ద బతుకని కాదు. ఏనుగు ఎక్కువ రోజులు బతుకుతుంది. చీమ తక్కువ రోజులు బతుకుతుంది. అంటే ఆకారంగా చూసుకుంటే దీనికి స్పెషాలిటీ దీనిదే, దాని స్పెషాలిటీ దానిదే. అలాగని ఇప్పుడు అది ఇప్పుడు మగ పిల్లోడు ఇది అని చెప్పి నేను అంటలే. వాళ్ళకి ఒక పేరంతే అది. ఆడ, మగ అంతే. ఇప్పుడు ప్రతి దాంట్లో ఆడ, మగ అనేది ఒక మనం చెప్పుకుండే ఒక జెండర్‌కి సంబంధించింది అంతే గాని చెప్పి ఆడోళ్ళంటే తక్కువ, మగోళ్ళంటే ఎక్కువ, మగోళ్ళంటే తక్కువ, ఆడోళ్ళంటే ఎక్కువ అట్టని కాదు. కొంతమంది ఏందంటే ఇప్పుడు సుత్తులకి పోయి ఆడోళ్ళంటే ఆడ, మగోళ్ళంటే ఈడ, ఆడోళ్ళంటే ఎక్కువ, మగోళ్ళంటే తక్కువ ఏవేవో చెప్తుంటారు. మనకి ప్రతీదీ సమానమేనబ్బా! ఉన్నది ప్రతీదీ సమానమే. మనం రైసే తినాలా, రొట్టె కూడా తినాలా. ఎందుకంటే ఇప్పుడు దాని క్వాలిటీస్ దానియే, దీని క్వాలిటీస్ దీనియే. అలాగని చెప్పి మనం అదెక్కువ, ఇదెక్కువ అని కాదు. మనకి కావాల్సింది మనం తీసుకోవాలి. అలాగే అమ్మాయి అమ్మాయే, అబ్బాయి అబ్బాయే. ఎవ్వరు ఎక్కువ కాదు, ఎవ్వరు తక్కువ కాదు. ఎవ్వరికి కొన్నిసార్లు ఈళ్ళు ఎక్కువ ఉండొచ్చు, కొన్నిసార్లు ఈళ్ళు ఎందుకంటే ఒకసారి ఒకళ్ళు ఒలింపిక్స్ గెలిస్తే ఇంకోసారి ఇంకొకళ్ళు గెలుస్తారు. అలా అని కాదు. ప్రతీదీ సమానం. ఎవరి టాలెంట్‌కి తగ్గట్టు వాళ్ళది. ఒకళ్ళు క్రికెట్ ఆడితే ఒకళ్ళు ఫుట్‌బాల్ ఆడతారు. దాన్ని పొంతన ఉండదనమాట. వాళ్ళు ఎక్కువ, వీళ్ళు ఎక్కువ అని చెప్పి మనం దేనికి మనం పోల్చుకోలేము. దాన్ని కంపేర్ చేయలేము. ఫర్ ఎగ్జాంపుల్ సినిమా గురించి మాట్లాడుకున్నాం అనుకో, ఒక హీరో ఎక్కువ, హీరో తక్కువ అంటే దానికి మనం వాళ్ళే అంటారు. మేము ఒకటే, మీరు మధ్యలో ఏలు పెట్టుకొని మీ మీ జీవితాలు మీరు నాశనం చేసుకోకండి. ఇది కూడా అంతే. పెళ్ళిళ్ళు చేసుకున్నోళ్ళు భార్య పిల్లలు భార్యాభర్తలు మంచిగా సుఖంగా బాగుంటారు. మధ్యలో వీళ్ళు ఉంటారు చూసినావా ఉత్తనాయాలు వచ్చేది ఆడోళ్ళు ఎక్కువ, ఇది ఎక్కువ, అది తక్కువ, ఇది తక్కువ, ఆ సంఘాలని, ఈ సంఘాలని చెప్పి సర్వనాశనం చేస్తుంటారు. మీరు అవి ఏం పట్టించుకోవద్దు. మామూలుగా నేను అంటున్నా కదా, మనం ఆడపిల్లల్ని ఆడపిల్లలాగే చూద్దాం. చెప్పినా కదా, నువ్వు అక్కడ ఉండాలి, నువ్వు ఇక్కడ ఉండాలి. ప్రతి ఒక్కరికి మన ఈడ సర్వైవ్ అయ్యే హక్కు ఉంటుంది. ప్రతి ఒక్కరికి వాళ్ళ వాళ్ళ హక్కులు అలా తెలియాలా. ప్రతి ఒక్కళ్ళు పుట్టాలా, వాళ్ళ జీవితం వరకు వాళ్ళు హ్యాపీగా ఉండాలా, సావాలా. ఎవడన్నా నేను కానీ, జంతువు కానీ ప్రతీది చీమ కానించి ప్రతీది మనం ఉన్నంత వరకు మన లైఫ్‌ని మనం 100% లీడ్ చేసుకోవాలా. తర్వాత వెళ్ళిపోవాలి అంతే నా ఫిలాసఫీ. ఓకే. నేను ఇప్పుడు క్రైమ్ ఫైల్స్ థర్డ్ సీరీస్ కంప్లీట్ అయిపోయింది. మనం రేపు ఫోర్త్ సీరీస్ ఇప్పుడు బాయ్స్ గురించి మాట్లాడుకుందాం. అంతవరకు బాయ్.